అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీన భాద్రపద పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. శతభిష నక్షత్రం కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడతాయి. అయితే ఈ నెలలో మాత్రం సంపూర్ణంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీని ప్రభావం మనుషులపైన ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది, గ్రహణ సమయంలో పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి, గ్రహణం పూర్తయిన తర్వాత ఏ నియమాలు పాటించాలి, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం నాడు రాత్రి 9:55 చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణం ఏర్పడడానికి 2 గంటల ముందే గ్రహణ వేద ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆహారాన్ని తినకూడదు. కాబట్టి సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 7:55 లోపే ప్రతి ఒక్కరూ ఆహారాన్ని తినేయండి. 7:55 తర్వాత ఎవరూ కూడా ఆహారాన్ని తినకూడదు. గ్రహణానికి ముందు ఏదైనా ఆహార పదార్థాలు వండితే గ్రహణం తర్వాత వాటిని అస్సలు తినకూడదు. అయితే మీ ఇంట్లో ఏవైనా నిల్వ పదార్థాలు ఉన్నా లేదా పచ్చళ్ళు ఉన్నా వాటిపైన దర్భలు కానీ 2 తులసి ఆకులు కానీ వేసుకోండి. లేదంటే ఆ ఆహారం పైన గ్రహణ ప్రభావం పడి మీ పచ్చళ్ళన్నీ పాడైపోతాయి. ఇక గ్రహణం ప్రారంభానికి ముందు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పట్టు స్నానం చేయాలి. అంటే సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 9:55 లోపే ప్రతి ఒక్కరూ తలస్నానం చేసేయాలి. తలకు షాంపూ పెట్టకుండా చన్నీటితోనే తలస్నానం చేయాలి. అయితే వేడి నీళ్లతో మాత్రం గ్రహణ పట్టు స్నానం చేయకూడదు. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ గ్రహణ నియమాలను పాటించకపోయినా పర్వాలేదు. గ్రహణం ఏర్పడడానికి ముందే మీ పూజ గదిని మూసేయాలి. అలాగే ఇంట్లో తులసి కోట ఉన్నవారు తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని వేసుకోండి. ఇక గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని తినకూడదు. అలాగే వంట చేయకూడదు. పదునైన వస్తువులను కూడా ముట్టుకోకూడదు. అలాగే గ్రహణం ప్రారంభానికి ముందే మీ ఇంటి తలుపులు అలాగే కిటికీలు మొత్తం మూసేయాలి. ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఎవరూ కూడా బయటకు రాకూడదు. గ్రహణం ప్రారంభానికి ముందే సూతక కాలం ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 7వ తేదీన ఎవరు కూడా జుట్టు కత్తిరించుకోవడం, గోలు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం ఇలాంటి పనులను అస్సలు చేయకండి. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం వచ్చింది. ఇదే రోజున గ్రహణం ఏర్పడుతుంది. అయితే మనలో చాలా మంది ఆదివారం రోజున మాంసాహారాన్ని తింటారు. కానీ ఈ ఆదివారం మాత్రం ప్రతి ఒక్కరూ మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇక సెప్టెంబర్ 7వ తేదీన కొత్త పనులను ప్రారంభించకూడదు. దూర ప్రయాణాలు చేయడం మానుకోవాలి. అలాగే ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి. మనలో కొంతమంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు. అయితే ఈ సెప్టెంబర్ 7వ తేదీన మాత్రం రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి. గ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుండి సూతక కాలం మొదలవుతుంది. ఈ సూతక కాలంలో ఆలయ తలుపులన్నీ మూసేస్తారు. దేవాలయాల్లో పూజలు కూడా చేయరు. ఇక మనలో చాలా మంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు. అలాంటి వారు ఈ గ్రహణం పూర్తయిన తర్వాత పాత గుమ్మడికాయను తీసేసి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి. ఎందుకంటే ఈ గ్రహణం సమయంలో గుమ్మడికాయకు ఉన్న శక్తి మొత్తం నశిస్తుంది. కాబట్టి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి. ఇక గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చీకటిగా ఉన్న గదిలోనే నిద్రించాలి.